భారతదేశ స్వాతంత్ర్యం కోసం భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్లు తమ ప్రాణాలను త్యాగం చేశారని మాజీ సైనికుడు కొండూరు సత్యనారాయణ తెలిపారు. వారి ప్రాణత్యాగాలు మరువలేనివని అన్నారు. భగత్ సింగ్ వర్ధంతిని పురస్కరించుకుని ఆదివారం నల్గొండ పట్టణంలోని పాతబస్తీ షేర్ బంగ్లా వద్ద గల ఆర్య సమాజ్ మందిరంలో జై జవాన్ ట్రైనింగ్ సెంటర్ ఆధ్వర్యంలో భగత్ సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాజీ సైనికుడు, ట్రైనింగ్ సెంటర్ ఇన్ఛార్జ్ కొండూరు సత్యనారాయణ మాట్లాడుతూ భారతదేశ స్వాతంత్ర్యం కోసం భగత్ సింగ్తో పాటు రాజ్గురు, సుఖ్దేవ్లు తమ చిన్న వయసులోనే ప్రాణత్యాగాలు చేశారని చెప్పారు. వారి త్యాగం మరువలేనిదని, వారి ఆదర్శ స్ఫూర్తిని నేటి యువత పుణికిపుచ్చుకొని దేశ రక్షణ కోసం తన వంతు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో కన్నెకంటి క్రాంతి కుమార్, చింత హరిప్రసాద్, కొత్తపల్లి రాములు, స్వామి, కత్తుల మురళి, శ్రీకాంత్, యాదగిరి, సైనిక్ ట్రైనింగ్ సెంటర్ విద్యార్థులు సౌమ్య, స్వాతి, సంజన, కావేరి, కావ్య, కళ్యాణి తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున నల్గొండ పట్టణంలోని పాతబస్తీ షేర్బంగ్లా ఆర్య సమాజ మందిరంలో జై జవాన్ ట్రైనింగ్ సెంటర్ ఆధ్వర్యంలో ఈ రోజున షహీద్ భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవులకు నివాళులు అర్పించడం జరిగింది. జలియన్వాలా బాగ్లో జరిగినటువంటి ఘటనను భగత్ సింగ్ గారి వయసు 9 సంవత్సరాలు, కొన్ని వందల వేల మందిని బ్రిటిష్ వారు చుట్టుముట్టి కాల్చి చంపినప్పుడు రక్తంతో తడిసిన ఇసుకను తన ఇంటికి మరీ తీసుకొచ్చి ఎలాగైనా నా దేశానికి స్వాతంత్రం తేవాలనే పట్టుదలతోటి వారు దేశ స్వాతంత్రం కోసం కృషి చేశారు. లాహోర్లో జరిగినటువంటి సైమన్ కమిషన్కు ఎదురుగా పోరాడినటువంటి లాలా లజపతి రాయ్ని బ్రిటిష్ వారు కొట్టి చెప్పినప్పుడు శాంతియుత పోరాటం వల్ల దేశానికి స్వాతంత్రం రాదని తెలిసి విప్లవ పోరాటం నడిచి వీరి వెనుక వీరి యొక్క దారిని ఆదర్శంగా తీసుకొని ఎంతోమంది భగత్ సింగ్ దారిలో నడవడం జరిగింది. భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్ బ్రిటిష్ వారి యొక్క పార్లమెంట్ మీద దాడి చేసి వారి యొక్క ఉన్నత అధికారిని కాల్చి చంపడం, తదుపరి వీరిని అరెస్టు చేయడం, కొంతమంది దేశ ద్రోహుల వల్ల వీరిని చర్చకు పిలిపించి మళ్ళీ బ్రిటిష్ వారు పట్టుబడేలా చేసి వాళ్ళు మార్చి 1931 మార్చి 23వ తారీఖున వారిని ఉరితీయడం జరిగింది. ఇలాంటి చరిత్రలు పాఠ్య పుస్తకాల్లో ఉండాలి, ప్రతి యువత తెలుసుకోవాలి. 18, 19 సంవత్సరాలు, 20, 23 సంవత్సరాల వయసులో వీరు దేశం కోసం ప్రాణాలు అర్పించారు. ప్రతి యువత దేశానికి ఉపయోగపడే యొక్క దేశ ప్రయోజనాలకు వాళ్ళు కూడా భాగస్వాములు కావాలి, బాధ్యతలు కావాలని కోరుతూ జై హింద్, జై భారత్. జై జవాన్ సెంటర్లో కోచింగ్ తీసుకుంటున్నాను. నాలాగే ఇంకా ఎంతోమంది స్టూడెంట్స్ కోచింగ్ తీసుకోవాలని అనుకుంటున్నాను. నా గోల్ ఆర్మీ. సత్యనారాయణ సార్ మాకు ఫ్రీగా కోచింగ్ ఇస్తున్నారు. నా గోల్ పోలీస్. నాలాగే అందరు ముందుకు రావాలని కోరుకుంటూ థ్యాంక్ యూ.